యోహాను సువార్త 14వ అధ్యాయం 5వ వచనంలో ఇలా రాయబడి ఉంది. అందుకు తోమా, ప్రభువా, ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గమెలాగో తెలియనని ఆయనను అడగగా, నేనే మార్గము, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప ఎవ్వడునూ తండ్రి యొద్దకు రాడు. మీరు నన్ను ఎరిగియుంటే నా తండ్రిని ఎరిగియుందురు. ఇప్పటి నుండి మీరాయనను ఎరుగుదురు, ఆయనను చూచియున్నారని చెప్పుచున్నాను. చిన్న ప్రార్థన చేసి మనం ఈ వాక్యాన్ని ముందుకు కొనసాగిందాం. మహాగణుడవైన దేవా, మహోన్నతుడవైన దేవా, నీ ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనములు ప్రభువా. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠమన్న మహోన్నత దేవా, ఆకాశము పట్టజాలినంత మహిమతో నీవు తేజోమయముగా నివసిస్తున్న దేవా, పాదధూళికి సమానమైన మమ్మల్ని, గడ్డి పరకతో సమానమైన మమ్మల్ని, గడ్డి పరక కంటే హీనమైన మమ్మల్ని ఎన్నుకొని నీ రక్తము ద్వారా రక్షణను అనుగ్రహించి ప్రభువా, ఇలా సంఘముగా కూడి ప్రార్థించే గొప్ప సమయాన్ని ఇచ్చిన దేవా నీకు వందనాలు. ఇలా వాక్యం సమయంలో మేము ప్రవేశించబోతుండగా నిద్రని జయించి, మా ఆలోచనలను జయించి, వాక్యమును విని నీకు దగ్గరగా జీవించుటకు మీరు సహాయాన్ని దయచేయండి. చదవబడిన వాక్యంలో నుండి మేము నేర్చుకుంటుండగా మీరే మాకు సహాయాన్ని అనుగ్రహించమని యేసునామమున అడుగుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మరొకసారి కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఇక్కడ చదవబడిన ఈ యోహాను సువార్త 14వ అధ్యాయం ఈ 3 లేదా 5వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఈ 3, 4, 5 అధ్యాయాల యొక్క సారాంశం ఏంటని మనం గ్రహించగలిగితే, ప్రభువు శిష్యులకు ఒక మాట చెప్తున్నాడు. నేను మీకు స్థలము సిద్ధపరచా వెళ్ళుచున్నాను. నేను వెళ్ళే చోటకి మీరింకా రారు గాని, నేను వెళ్ళే చోటకు మీరు రావాలంటే మీరు నన్ను ఎరిగి ఉండాలి. మీరు నన్ను ఎరిగి ఉంటేనే నా తండ్రిని మీరు తెలుసుకున్నారని అర్థం. నా తండ్రిని మీరు తెలుసుకుంటేనే నా తండ్రి మిమ్మల్ని లోపలికి తీసుకొస్తాడు. అంటే పరలోకానికిలో లేదా పరలోకంలో మీకు స్థానం ఉన్నది ఎప్పుడో మనం యేసు ప్రభుల వారిని, తండ్రి అయిన దేవుణ్ణి మనం తెలుసుకొని ఆయన నామాన్ని నమ్మి ఆయన యందు విశ్వాసం ఉంచితే ఆయన మన కొరకు స్థలము సిద్ధపాటు చేయడానికి ఆయన వెళ్ళాడు. త్వరలో ఆయన రానై ఉన్నాడు గనక ఆ స్థలంలోనికి మనం వెళ్ళాలంటే మనం తండ్రిని ఎరిగి ఉండాలి, యేసు ప్రభుల వారిని ఎరిగి ఉండాలని ఆయన చెప్తున్నాడు. ఇది చెప్పినప్పుడు మనలో ఒక సందేహం గాని ప్రశ్న గాని రావచ్చు. అదేంటంటే, మేము ఎరిగి ఉన్నామండి, దేవుడు మాకు తెలుసండి, కాబట్టి ఆయన సిద్ధపరిచిన ఆ యొక్క పరలోకానికి ఆయన వచ్చినప్పుడు మమ్మల్ని తీసుకెళ్ళిపోతాడండి అనే ధీమాతో మనం ఇక్కడ కూర్చున్నవారు చాలామంది ఉంటారు. చాలామందిలో ఈ ఆలోచన కలుగుతుంది. ఈ వచనం చదివినప్పుడు దేవుడు నా కోసం ఇల్లు సిద్ధపాటు చేయడానికి వెళ్ళాడు, నేను మందిరానికి వస్తున్నాను కదా, బాప్తీసం తీసుకున్నాను కదా, నేను పరలోకం వెళ్ళిపోతాను అని మనం అనుకుంటున్నట్లయితే ఖచ్చితంగా వెళ్ళం. గత కొన్ని వారాలుగా మనం పరలోకం వెళ్ళాలంటే ఏం చెయ్యాలి అనే అంశం మీద ధ్యానిస్తూ వస్తున్నాం. ఇలా ధ్యానించే క్రమంలో ఆయన మన కొరకు ఇల్లును సిద్ధపాటు చేయడానికి వెళ్ళాడు కదా, ఆ ఇల్లులో మనం కూడా ప్రవేశించాలంటే ఏం చెయ్యాలి? బాప్తీసం సరిపోతుందా? సరిపోదు. ప్రారంభంలో తీసుకున్న బాప్తీసము నేటి వరకు అదే పరిశుద్ధాత్మను పోలి, అదే భక్తిని పోలి మనం గాని నడుచుకున్నట్లయితే ఖచ్చితంగా సరిపోతుంది. కాని ఒకవేళ అప్పట్లో ఎటువంటి భక్తి అయితే చేశామో అటువంటి భక్తి ఈరోజు మనం చేయకపోతున్నట్లయితే తస్మాత్ జాగ్రత్త, మన బాప్తీసము మనల్ని నరకానికి తీసుకెళ్ళిపోతుంది. ఈరోజు నా యొక్క ప్రసంగము యొక్క అంశము, మనము నిత్యము బ్రతకాలంటే ఏం చేయాలి? అర్థమైందా? మనము నిత్యము బ్రతకాలంటే ఏం చేయాలి? మనము నిత్యము ఎక్కడ బ్రతుకుతాం? ఈ లోకంలో బ్రతకలేము గాని ఈ
మనం శారీరకంగా ఈ లోకానికి యాత్రికులుగా వచ్చాం. మరలా మన ప్రయాణము ముగించి వెళ్ళిపోవలసినది పరలోకానికి. మరి ఆ పరలోకంలో నిత్యము మనం నివసించాలంటే ఏం చేయాలి? ఆ పరలోకంలో నిత్యము మనం బ్రతకాలంటే ఏం చేయాలి? నేర్చుకుందాం రండి. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 12వ వచనంలో ఇలా రాయబడి ఉంది. బ్రతుకు గోరువాడెవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతుకువారెవడైనా ఉన్నాడా? అక్కడ కీర్తనకారుడు ఒక ప్రశ్నతో ఈ వచనాన్ని ప్రారంభించడం మనం చూడగలం. ఎవరైనా బ్రతికేవాడు ఉన్నాడా? ఎవడైనా మేలు నొందుచు అనేక దినములు బ్రతికేవాడు ఉన్నాడా అని ప్రశ్న వేసుకోగలిగితే, ఆ ప్రశ్నకు జవాబుగా ఎవరైతే దేవునిని నమ్ముకొని దేవునికి ఇష్టానుసారంగా బ్రతుకుతూ మనం బాప్తీసము ద్వారా మారు మనసు పొంది యేసుక్రీస్తు ప్రభుల వారు మన యొక్క పాపాల కోసం సిలువలో ఎలా శిక్షణ అనుభవించారో మనం కూడా మన పాపాలను అట్టి విధాలుగా సిలువ వేస్తే వాడు నిత్యము మేలు పొంది పరలోకంలో బ్రతుకుతాడు. దేవునికి స్తోత్రం. మన యొక్క అంశం ఈ లోకపరంగా ఈ లోకంలో నిత్యము బ్రతకాలంటే ఏం చెయ్యాలి అనేది కాదు. మనం నిత్యము బ్రతికేది పరలోకంలో. యాత్రికులుగా ఈ లోకానికి వచ్చాం కదా, మన యాత్ర ముగిసిన తర్వాత మనం మన తండ్రి యొద్దకు వెళ్ళిపోవాలి కదా. ఈ వెళ్ళిపోయే క్రమంలో ఈ యాత్రికులుగా వచ్చిన మనం సరిగ్గా బ్రతకపోతే, సరిగ్గా నడవకపోతే మనం వెళ్ళేది తండ్రి యొద్దకి కాదు, అబద్ధికుడుకు జనకుడైన అపవాది యొద్దకి. అలా మనం అపవాది యొద్దకు వెళ్లకుండా మనం నిత్యము పరలోకంలో బ్రతకాలంటే మనం ఏం చెయ్యాలి? కీర్తనకారుడు అడిగాడు, ఎవరైనా నిత్యము మేలు పొందుతూ ఎవడైనా బ్రతికేవాడున్నాడా? ఉన్నాడు. అది ఒక క్రైస్తవుడు మాత్రమే. దేవునికి స్తోత్రం. నిత్యము పరలోకంలో దేవుని ఎదుట కోట్లాది కోట్ల దేవదూతల మధ్య ఆయనను మహిమపరుస్తూ ఎవడైనా బ్రతికేవాడున్నాడంటే అతనే క్రైస్తవుడు. ఎవరు చెప్పండి? అంత భాగ్యం మనకున్నది కదా, అటువంటి వాగ్దానం మనకున్నది కదా. ఇప్పుడు ప్రశ్న, నిజంగా మనం అక్కడికి వెళ్ళి నిత్యము బ్రతకగలమా? అట్టి అర్హత మనకున్నదా? అట్టి అర్హత లేని మనల్ని, ఎటువంటి అవకాశం లేని మనల్ని ఆయన ఏర్పరచుకుంటున్నాడు కదా. మరి అటువంటి నిత్యము బ్రతికే చోట మనం ఉండాలంటే యాత్రికులుగా మనం ఇక్కడ ఎలా జీవించాలి అన్నది ఈరోజు మన యొక్క వాక్యం అంశం. రైట్, రండి. మనం మేలు పొంది మామూలుగా బ్రతకడం కాదు, మేలు పొంది నిత్యము దేవుడిచ్చే పరలోకంలో మనం బ్రతకాలంటే మొదటిగా మనం చేయాల్సింది ఆదికాండము 3వ అధ్యాయం. తీయండి త్వరగా. ఆదికాండం 3వ అధ్యాయం 3వ వచనం ఇలా రాయబడి ఉంటుంది. ఆదికాండం 3వ అధ్యాయం 3వ వచనం. అయితే తోట మధ్య ఉన్న చెట్టు ఫలమును గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అనెను. ఇక్కడ జరిగిన సంచాలను, ఇక్కడ జరిగిన సందర్భం మనకు తెలుసు. ఏంటా సందర్భం? దేవుడు ఆదామును హవ్వని సృష్టించాడు. మొదట ఆదామును సృష్టించాడైనా ఆదాముకు గాఢ నిద్ర కలుగజేసి ఆదాము యొక్క పక్కటి ఎముకలో నుండి హవ్వను తయారు చేశాడు. హవ్వను తయారు చేసి ఆదాము హవ్వను పిలిచి, ఆదామా, హవ్వ, ఇక్కడున్న ఏదేను తోటలో ఉన్న ఫలాలన్నీ మీరు తినండి. చెప్పాలంటే యూ ఎంజాయ్, మీరు ఎంజాయ్ చేయండి. నేను మీకు దీవెనగా ఈ ఆహారం ఇచ్చాను, నిత్యము బ్రతికేటట్లుగా చేస్తున్నాను మిమ్మల్ని. మీరు ఏది కావాలన్నా తినండి, ఏదైనా చెయ్యండి. కానీ తోట మధ్యలో ఒక చెట్టుందే, మంచి చెడు తెలివితేటలనిచ్చు ఒక చెట్టుందే, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళకండి. పోనీ పొరపాటున మీరు ఏదైనా పండు కోసుకుంటూ అక్కడికి వెళ్ళినా తినకండి. ఒకవేళ తిన్నారంటే మీరు వెంటనే చచ్చిపోతారు అని చెప్పాడు.
దేవుడు ఇలా చెప్పినప్పుడు అపవాది సర్పము యొక్క రూపంలో వచ్చి హవ్వ దగ్గరకు వచ్చి ఏం మాట్లాడుతుంది? హవ్వా, దేవుడు ఏదైనా పని చేయొద్దన్నాడా? అపవాది తరచుగా క్రైస్తవుల హృదయంలో అపవాది పెట్టేది ఏంటి చెప్పనా? ప్రశ్న, అనుమానం. మన హృదయంలో ఒక ప్రశ్నను వేస్తాడు. ప్రారంభంలో హవ్వ హృదయంలో కూడా పెట్టింది ఏంటి? ఏదైనా తినొద్దన్నాడా? వెంటనే ఏమంది హవ్వ? అవును నిజమే, నీకెలా తెలుసు? తినొద్దన్నాడు అనగానే అపవాది అంటాడు, ఏం కాదులే తిని. అలాగంటాడు, తింటే నువ్వు దేవుడు అయిపోతావు. దేవుడేమో తింటే చేస్తావన్నాడు. పామేమో అపవాదేమో తింటే బ్రతుకుతావు, నువ్వు దేవుడు అయిపోతావు అని అంటాడు. ఇలా అన్న సమయాల్లో ఆ అనుమానం కాస్త నిజమేనేమో, ఒకసారి తింటే ఏమైపోద్దులే అని అనుకొని టక్మని కోసుకొని తినేసింది. ఏమైంది ఇప్పుడు? అపవాది హవ్వలో చేరి హవ్వ యొక్క మంచి స్వభావాన్ని కాస్త, వాళ్ళ ఒంటి మీద బట్టలు లేవు కదా అప్పుడు, ఎప్పుడైతే పండు తిన్నదో హవ్వకి వెంటనే బట్టలు వస్తాయి. ఇప్పుడు వచ్చినప్పుడు ఆదాము దగ్గరికి వెళ్ళింది. ఆదామా అని అనగానే ఆదాము ఈ ప్రశ్న అడుగుంటాడు, అదేంటి నువ్వు వెరైటీగా ఉన్నావు, ఇలా కప్పుకున్నావేంటి? దేవుడు మనల్ని ఎలా సృష్టించలేదు కదా, నువ్వేంటి ఇలా ఉన్నావు అని అడగాలి ఆదాం. కానీ అడగల. మొహమాటం కొద్దీ అడక్క, నా భార్య కదా, ప్రేమతో తెచ్చిచ్చింది కదా అని టక్కుమని తీసుకుని నటుక్కుమని ఒట్లేసుకున్నాడు. ఏమైంది? దేవుడు కోపాన్ని పొందుకున్నాడు. ఆదాము హవ్వ వాళ్ళు చేసిన ఆ పాపం నేటి వరకు మనల్ని వెంటాడుతూనే ఉన్నది. కారణం, దేవుడు ఇచ్చిన ఆజ్ఞ వాళ్ళు పాటించలే. మనం నిత్యము బ్రతకాలంటే, దేవుడు ఆదాము హవ్వ మీరు నిత్యము బ్రతకాలంటే మీరు చెయ్యాల్సిన పని ఆ పండు తినొద్దు అంటే దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞ పాటిస్తే మనం నిత్యము బ్రతుకుతాము. దేవునికి స్తోత్రం. అర్థమైందా మీకు? సింపుల్గా చెప్పా, మనకు తెలిసిన ఈ వృత్తాంతం అంతా మనకు తెలుసు కదా. మొదటిగా మనం పరలోకంలో ఆ నిత్యము మేలు పొంది మనం ఆ పరలోకంలో నివాసం చెయ్యాలన్నా, ఆ పరలోకంలో దేవుడితో పాటు ఆనందంగా బ్రతకాలన్నా మనం చెయ్యాల్సిన పని దేవుడు ఇచ్చు ఆజ్ఞలను మనం పాటించాలి. దేవునికి స్తోత్రం. మనం గాని దేవుని మాటకు లోబడకపోతే మనల్ని మనం మోసపుచ్చుకుంటాం అని ఉంటుంది అక్కడ. మనం గాని దేవుని ఆజ్ఞకు గాని లోబడకపోతే, దేవునికి నచ్చినట్లుగా మనం చెయ్యకపోతే, అక్కడ ఆదాము హవ్వ ఎలా వారిని వారు మోసపుచ్చుకున్నారో, పైగా ఎలా వారిని వారు దేవుని నుండి దూరం చేసుకున్నారో మనం కూడా అంతే. దేవుని ఆజ్ఞను పాటించడానికి ఇష్టపడలేనప్పుడు, దేవుని ఆజ్ఞను పాటించడానికి మనం ప్రయత్నము చేయలేనప్పుడు మనల్ని మనం మోసపుచ్చుకోవడం మాత్రమే కాదు, ఆదాము హవ్వ దేవుని దగ్గర నుండి ఎలా చెట్టు పొదల చాటుకెళ్ళి ఎలా దాక్కున్నారో మనం కూడా అదే ప్రయత్నం చేస్తాం. దేవుడేమో రమ్మని పిలుస్తాడు, మనమేమో చెట్టు చాటు నుండి ప్రభువా నీ ఆజ్ఞలు నేను పాటించలేనయ్యా, అది బరువుగా ఉంటాయి. ప్రభువా నీవు చెప్పింది నేను చేయలేమయ్యా, మేం మనుషులమయ్యా, నీకేం పోయింది, అక్కడ నీకేం లేవు, దేవతల దగ్గర ల్యాప్టాప్లు లేవు, ఫోనులు లేవు, టీవీలు లేవు, ఏం లేవు, నీకేం పోయింది, అది చెయ్యి ఇది చెయ్యి అంటావు. మేము ఈ లోకంలో కళ్ళు తెరిచి కళ్ళు మూసే టైంకి ఏదో ఒకటి కొత్తది వచ్చేస్తుంది, ఎలా మమ్మల్ని మేము కాపాడుకోవాలి అని మనం అంటాం. మనం ఎప్పుడైతే ఆయన ఆజ్ఞలను పాటించకుండా దూరంగా వెళ్తామో. మీకు చెప్పాలనుకున్న మాట, మనం పరలోకం వెళ్ళాలంటే, మనం పరలోకంలో నిత్యము బ్రతకాలంటే, కీర్తనకారుడు అన్నాడు కదా, మేలు పొంది నిత్యము బ్రతకగలవాడెవడు? ఎవరు చెప్పనా? ఎవరైతే దేవుని ఆజ్ఞలను పాటించి ఆయనకు ఇష్టకరముగా ఎవరైతే బ్రతుకుతారో వారు నిత్యము మేలు పొంది పరలోకంలో జీవిస్తారు. దేవునికి స్తోత్రం. ఏంటి ఆయన ఆజ్ఞలు? సింపుల్గా 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఏంటి ఆయన ఆజ్ఞలు? దొంగతనం చేయకూడదు, అబద్ధాలు ఆడకూడదు, మరీ ముఖ్యంగా
నీ పూర్ణ బలముతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన యెహోవాని ప్రేమించాలి. అబద్ధమాడకూడదు. నీ పొరుగువానిది ఏది ఆశించకూడదు. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. ఈ ఆజ్ఞలు కష్టమేం కాదు, సింపులే. కానీ మనకి భారంగా అనిపిస్తాయి. ఎందుకంటే మనం ఈ లోకంలో జీవిస్తూ ఈ లోకాశలకు అపవాది పెట్టిన ఈ లోకాశలకు హవ్వ ఎలాగైతే చోటిచ్చిందో మనం కూడా ఈ హృదయంలో దేవునికిని అపవాది అయిన ఈ లోకానికిని మనం చోటు ఇద్దామని ఆలోచన చేయడం వల్ల ఆయన ఆజ్ఞలు మనను పాటించలేకపోతున్నాం. అందుకే ఆ ప్రశ్న వేశాడు కీర్తనాకారుడు, మేలు పొంది నిత్యము బ్రతకగలిగేవాడు ఎవడున్నాడు? ఎవరున్నారు చెప్పండి? ఒక క్రైస్తవుడు. ఒక నిజమైన క్రైస్తవుడు ఆయన ఆజ్ఞలు పాటించి ఆయనకు ఇష్టముగా ఎవరైతే బ్రతుకుతారో ప్రియజనమా, వాళ్ళు ఖచ్చితంగా మేలు పొంది నిత్యము పరలోకంలో నివసిస్తారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, మన పరలోకంలో నిత్యము బ్రతకాలంటే ఏం చేయాలి? దేవుని ఆజ్ఞలను పాటించాలి. దేవుని ఆజ్ఞలను పాటిస్తే మనం పరలోకంలో ఉండగలం. రెండవదిగా ఆదికాండము, అదే ఆదికాండము 42వ అధ్యాయం. నేను ఈరోజు సింపుల్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను, మీరు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆదికాండము 42వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ధాన్యము ఐగుప్తులో ఉన్నదని యాకోబు తెలుసుకొనినప్పుడు మీరెలా ఒకరి ముఖమొకరు చూచుచున్నారని తన కుమారులతో అనెను. మరియు అతడు, చూడుడి, ఐగుప్తులో ధాన్యమున్నదని వింటని మనము చావక బ్రతుకున్నట్లు మీరు అక్కడికి వెళ్ళి మన కొరకు అక్కడ నుండి ధాన్యము కొనుక్కొని రండని చెప్పగా. రెండోది, మనము నిత్యము బ్రతకాలంటే మనం చెయ్యాల్సిన పని అక్కడ 2వ వచనంలో ఉంది కదా, మరియు అతడు, చూడుడి, ఐగుప్తులో ధాన్యముందని వింటిని మనము చావక బ్రతుకున్నట్లు మీరు అక్కడికి వెళ్ళి మన కొరకు అక్కడ నుండి ధాన్యము కొనుక్కొని రండని చెప్పగా. అంటే రెండవదిగా మనం నిత్యము పరలోకంలో నివసించాలంటే మనం చేయాల్సింది వాక్యము అనే ధాన్యాన్ని మనం సంపాదించుకోవాలి. ఏం చేయాలి? వాక్యమనే ధాన్యాన్ని మనం సంపాదించుకో. ఇప్పుడు ధాన్యం ఉంది, రైతులు పండించే ధాన్యం. ఆ ధాన్యం పండించి ఇంట్లో పెట్టుకుంటారా, లేకపోతే ఇంట్లో పెట్టుకొని దాన్ని వండి భుజిస్తారా? కదా. మరి ఈ వాక్యమనే ధాన్యం ఉంది కదా, ఈ వాక్యమనే ఆహారాన్ని మనకు అనుగ్రహించాడు కదా ఆయన. ఈ వాక్యమనే ఆహారాన్ని ఉదయాన్నే లేచి ఎంతమంది భుజించారు? నా ప్రశ్న అర్థమైందా? ఇలా అడుగుతాను, ఉదయాన్నే లేచి ఎంతమంది వాక్యాన్ని చదివారు? ఆదివారం మందిరానికి వచ్చేయడం గొప్ప కాదు, బుధవారం మందిరానికి వచ్చేయడం గొప్ప కాదు, ప్రతివారం ఎప్పుడు మీటింగ్స్ పెడితే అప్పుడు మీటింగ్ వచ్చేయడం గొప్ప కాదు. అలా పరిసయ్యులు చేశారు, సద్దుకాయలు చేశారు. ఆనాడు పరిసయ్యుల్ని సద్దుకాయల్ని తిట్టాడు, ఈనాడు ఇక్కడుంటే మనల్ని తిట్టేవాడు. ఏమంటాడు? ఉదయాన్నే లేచి ఈ వాక్యం అనే భోజనాన్ని నువ్వు స్వీకరించలేకపోయో ఏ ముఖం పెట్టుకుని నా దగ్గరకు వచ్చి ప్రభువా ఈ వారమంతా కాపాడు అని అడుగుతున్నావు అంటాడు. నేను కాదండి, ఆయన. మనము నిత్యము బ్రతకాలంటే ఈ శారీరకంగా ఈ లోకంలో మనకి ఆహారం ఎంత ముఖ్యమో మనకి ఆత్మీయంగా బ్రతకాలంటే ఈ వాక్యం అనే ఆహారం ముఖ్యం. ఇందాక యోహాను సువార్త 14వ అధ్యాయంలో చదివాం కదా, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఆయనే జీవం, ఆయనలో జీవం ఉన్నది. ఆ జీవం మనలో రావాలంటే ఈ వాక్యాన్ని మనం భుజించాలి. దేవునికి స్తోత్రం. ఎంతమంది ఒక్కసారైనా, రోజులో ఒక్కసారైనా వాక్యం చదువుతున్నారా? చూడండి, ఆహారం కోసం ఈ యాకోబు పిల్లలు చేసిన ప్రయాస చెప్తాను చూడండి. యాకోబు గారు ఉన్న ప్రదేశం నుండి ఐగుప్తి గంట 250 మైళ్ళ నుండి 300 మైళ్ళు ఉంటుందంట. 1 మైల్ అంటే కిలోమీటర్న్నర. ఇప్పుడు 200 మైళ్ళు అంటే ఎంత? 300 కిలోమీటర్లు. 300 కిలోమీటర్లు దేనికోసం వెళ్ళారంట?
ఉదయాన్నే లేచి మంచం దిగి ఒక 10 మీటర్లు అడిగేసి బైబిల్ తెచ్చుకొని చదువుతున్నామా? 10 అడుగులు. 10 అడుగుల దగ్గర 300 కిలోమీటర్ల దగ్గర 10 అడుగులే కదా. ఆహారం కోసం వెళ్ళి 300 కిలోమీటర్లు నడిచి వెళ్ళి ఆహారం కొనుక్కొని వచ్చారంట. మరి వాళ్ళు అంతలాగా ఆహారం కోసం, శరీరం కోసం వాళ్ళే కాదు, మనమంతే కదా. మీ ఇంటి పక్కనే కోతకి వెళ్తున్నారా, లేకపోతే ఊరు అవతల ఉన్నదానికి కూడా వెళ్తున్నారా? పని మీ ఇంటి పక్కన ఇంట్లో చేస్తున్నారా, లేకపోతే ఊరు అంతట్లో చేస్తున్నారా? ఎందుకని కదా, ఇదెందుకు కొనుక్కోవాలి కదా. మరి ఆ ఆహారం కోసమే మన ప్రయాస అంతుంటే శారీరకంగా యాత్రికుడిగా వచ్చి యాత్రికుడిగా మన జీవితం ముగించేయాలి కదా. మరి ఈ ఆత్మకు కావలసిన ఆహారం కోసం ఎంత వెచ్చిస్తున్నాం? నేను పట్టుకొచ్చి వేయమంటలా, దీనికోసం ఎంత వెచ్చిస్తున్నాం? లోకంలో అన్నిటికంటే విలువైంది ఏంటి? సమయం. ఈ సమయం దేవునికిచ్చి, ఈ సమయం వెలతో దేవునికిచ్చి చదవగలుగుతున్నావా? ఏం చెప్తుంది వాక్యం? కీర్తన గ్రంథం 119వ అధ్యాయం, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు అన్నది. అంటే అర్థమేంటి? మన జీవితంలో ఎదురయ్యే సమస్యలకు, ఎదురయ్యే పోరాటములో, ఎదురయ్యే బాధల యందు, ప్రతి సమస్యలందు వాక్యం దీపంగా ఉన్నది, మన త్రోవకు వెలుగుగా ఉన్నది. అంటే అర్థమేంటి? గతుకుల రోడ్డు ఉంది. ఏ రోడ్డు? గతుకుల రోడ్డు ఉంది. ఇప్పుడు ఆ గతుకుల రోడ్లో మీరు బైక్ వేసుకెళ్తున్నారు, స్కూటీ, చీకటి అయింది, అర్ధరాత్రి 10-9 అయింది నైట్. ఇప్పుడు మీ బండికి లైట్ లేదు, ఏం చేస్తారు? ఎంత స్లోగా వెళ్తారు? ఎంత స్లోగా వెళ్ళినా గతుకుల్లో పడతామా లేదా? ఇప్పుడు ఆ స్కూటీకి ఇంత దీపం పుట్టంత లైట్ ఉందనుకో, 3 గతుకులు అడ్డొచ్చాయనుకో, ఒకటిలో ఒకటన్నా తప్పిస్తారా లేదా? సేమ్ అంతే. ఈ వాక్యం మనకు వెలుగంట. మనకు ఎదురయ్యే పోరాటములో ఇది టార్చ్ లైట్గా ఆ శోధనల యందు మనం ఎలా విజయాన్ని పొందాలో దేవుడు అక్కడ ఉండి మనకు నేర్పిస్తాడంట. దేవునికి స్తోత్రం. మరి ఇవన్నీ తెలుసుకుంటున్నావు కదా. పెద్దయ్య గారు, పెద్దమ్మగారు వచ్చినప్పటి నుండి సంఘానికి వస్తున్నావు, తాతయ్య అమ్మమ్మ వచ్చినప్పటి నుండి. మరి ఏది నీ మెచ్యూరిటీ ఏమైపోయింది? నీ యొక్క ఎక్స్పీరియన్స్ ఎక్కడికి పోయింది? జాగ్రత్త. మన ఆత్మకు మనం ఆహారం పెట్టకపోతే అది వర్ధిల్లదు. మన దేహానికి ఆహారం ఎంత అవసరమో మన ఆత్మకు కూడా ఆహారం అంతే అవసరం. ఉదయాన్నే టిఫిన్ చేస్తాం, టిఫిన్ అయిన వెంటనే టీ అయిన వెంటనే స్నాక్స్ అయిన వెంటనే భోజనం అయిన వెంటనే ఒక గంట నిద్ర అయిన వెంటనే స్నాక్స్, టీ, మళ్ళీ భోజనం అయిన వెంటనే మళ్ళీ స్నాక్స్. దేవునికి సమయం ఏది? దేవునికే సమయం ఇవ్వలేను నువ్వు. అంతసేపు పరలోకంలో ఎలా గడుపుతావు? ఆ మహిమ నువ్వు ఎదుర్కోగలవా? జయించిన వారితో కలిసి, అంటే ఈ లోకంలో జయించిన వారు ఉంటారు కదా, లోకాన్ని జయించి, లోకపు శ్రమలను జయించి విజయాన్ని పొంది పరలోకంలో వారు వెళ్తారు కదా, వారితో పాటు మనము వెళ్ళేటప్పుడు దేవుడు మనకు ఒక కొత్త శరీరాన్ని కొత్త పేరుతో పిలుస్తాడు కదా. కొత్త పేరుతో కొత్త శరీరాన్ని ఇచ్చి ఆయన నిత్య మహిమలో మనల్ని ప్రవేశపెట్టినప్పుడు మనం ఏమైపోతాం? ఆ మహిమను మనం తట్టుకోగలమా? ప్రభువా, నేను నిన్ను చూడాలి అని అడిగాడు మోషే. నువ్వు నన్ను చూస్తే చస్తావు, వెనక భాగం చూడు అన్నాడు. మరి పరలోకంలో ఆయన ముఖంలో ముఖం పెట్టి మనం చూడగలమా? అలా చూడాలంటే నీవు నేను చెయ్యాల్సిన పని ఈ వాక్యమనే ధాన్యాన్ని స్వీకరించాలి. దేవునికి స్తోత్రం. ఉదయాన్నే లేచి మనం మన వాక్యాన్ని చదువుకోగలిగితే మనం మన శరీరానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నామో అంతే ప్రాముఖ్యత ఈ పరిశుద్ధ గ్రంథానికి ఇచ్చిన ఎడల చూడండి, మనకి దీవెన వస్తుందని నేను చెప్పను, మనకు ఆశీర్వాదం వస్తుందని నేను చెప్పను, కానీ వాటికంటే ప్రాముఖ్యంగా మనకి ఎదురయ్యే శ్రమలలో, మనకి ఎదురయ్యే ఆవేదన సమయాల్లో ఆయన ఖచ్చితంగా మన చెయ్యి పట్టుకొని మన వెంట వస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
వాక్యాన్ని చదవడం వల్ల ప్రయోజనం ఏంటో చెప్పనా? ఆ 42వ అధ్యాయం 1వ వచనంలో చూడండి. ధాన్యము ఐగుప్తులో ఉన్నదని యాకోబు తెలుసుకొనినప్పుడు మీరెలా ఒకరి ముఖం ఒకరు చూచుకుంటున్నారు అని తన కుమారులతో అనెను. యాకోబంట తన 11 మంది కుమారుల్ని పెట్టి, 12 కూడా అక్కడ ఉన్నాడు కదా, 11 మంది కుమారుల్ని, యాకోబు కుమారులన్నీ వరుసగా పెట్టి, మీకు ఐగుప్తులో ఆల్రెడీ ధాన్యం ఉందని తెలుసు కదా, మరి ఎందుకు మొఖాలు చూసుకుంటున్నారు అని అడిగాడు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళ మనసులో ప్రశాంతత లేదు. కారణం, యోసేపుని తోసేసి అమ్మేశారు కదా. ఎలా ప్రశాంతత ఉంటుంది? సొంత తమ్ముణ్ణి గోతిలో తోసేసి అమ్మేశారు కదా, మనశ్శాంతి లేదు. ఏమో ఎక్కడికి వెళ్తే వాడికి జరిగినట్టు, వాడిని చేసినట్టు ఇప్పుడు ఈ మిగతా వాళ్ళందరూ కలిసి నన్ను తోసేస్తారేమో అని భయం. అంతే కదా. ఇప్పుడు 11 మంది కలిసి ఒకరిని మోసం చేసినప్పుడు ఈ 11 మంది కలిసి ఇంకొకరిని మోసం చేయలేరా? అది వాళ్ళ భయం. అందుకే ఒకళ్ళ ముఖం చూసుకుంటున్నారు. ఇది శారీరకంగా. ఆత్మీయ స్థితిలో కూడా అంతే. ఎప్పుడైతే నీవు వాక్యమనే ధాన్యం కోసం నీవు త్వరపడి వాక్యం దగ్గరికి రాగలుగుతావో, దేవుడు ఖచ్చితంగా నాలో ఉన్న తప్పులను ఆయన చూపిస్తాడు. ఏం చేస్తాడు? మనలో ఉన్న తప్పులను, మనలో ఉన్న పాపాలను మనకు చూపించి, అక్కడ యాకోబు పిల్లలైన వారు ఎలాగైతే ఒకరి ముఖం ఒకరు చూసి బాధపడుతున్నారో మనం కూడా అంతే. మన పాపాలను బట్టి ఈ వాక్యాన్ని ఎప్పుడైతే మనం స్వీకరించడానికి ఇష్టపడతామో, ఈ వాక్యమనే ధాన్యాన్ని మనం పూజించడానికి ఇష్టపడతామో, అప్పుడు ఆయన ఖచ్చితంగా మనలో ఉన్న లోపాలను మనకు చూపించి, మనలను ఎలాగైతే ఐగుప్తులో యోసేపు తన అన్నదమ్ములందరినీ చేర్చుకున్నాడో, మనల్ని కూడా ఆయన తన కుమారులుగా చేర్చుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, రెండవదిగా మనం ఏం చేయాలి? నిత్యము పరలోకంలో బ్రతకాలంటే వాక్యాన్ని చదవాలి. అయ్యగారు నాకు చదువు రాదండి, ఏం చేయాలి అని అడిగేవారు కూడా ఉన్నారు మన మధ్యలో. మీకు వాళ్ళు అంటారు, అందుకే చదవట్లేదండి. మీరు చేయాల్సిన పని, మీ ఇంట్లో చదువొచ్చిన వాళ్ళు ఉంటారు కదా, మీ ఇంట్లో చదువొచ్చిన వాళ్ళు ఉన్నప్పుడు వారిని పిలిచి ఒక అధ్యాయం చదివించుకొని వినాల. ఇలాంటివి మనం వింటూ ఉండాలి. వాక్యం చదవడం రాదు, వినడం వచ్చు కదా. చదువు వచ్చిన వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళ గురించి ఇంక మాట్లాడుకోవాల్సిన పని లేదు. ఉదయం లేస్తారు, మంచం మీద ఇంకా లేవరు. లేవకుండానే ఏం చేస్తారు? ఫోన్ తీస్తారు, నెట్ ఆన్ చేస్తారు. టింగ్ 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 అని సౌండ్లు వస్తాయి. ఒక పక్క స్నాప్లో నుండి, ఒక వాట్సాప్లో నుండి, మధ్యలో ఇన్స్టాగ్రామ్లో నుండి. ఈ 3 దాంట్లో నుంచి వచ్చినాయి చూడడం. పోనీ మెసేజ్లు చూస్తే ఒక ఆనందం. మళ్ళీ స్టేటస్లు ఏం పెట్టారు, స్టోరేజ్లు ఏం పెట్టారు, యూట్యూబ్లో ఏది వైరల్ అవుతుంది షార్ట్లు చూడడం. ఇవన్నీ చూసినప్పటికీ స్కూల్కి వెళ్ళవా, కాలేజ్కి వెళ్ళవా అని ఎక్కడి నుంచి పిలుపు వస్తుంది? వంటగదిలో నుండి. ఈ హడావుడిలో వెళ్ళిపోతాం. మనం ఏం చదవం? వాక్యాన్ని చదవం. పోనీ ఇంటికి వచ్చాక చదువుతామంటే, పొద్దున్నంతా కాలేజీలో అలసిపోయాను, స్కూల్లో, సాయంత్రం పడుకున్నప్పుడు చదువుదాంలే అని అనిపిస్తుంది. సరే కదా, అప్పుడన్నా చదువుతామని చెప్పి మనస్సాక్షి ఒక మెసేజ్ పంపుతుంది, పొద్దున్న చదవలేదు ఇప్పుడు చదువుతాను కదా చదువు అని. అలసిపోయాను పొద్దున్నుండి, ఎంతకీ చేసిందే ఉండదు, అలసిపోయాను. అమ్మలకి సహాయం చేయరు, తండ్రులకు సహాయం చేయరు, అలసిపోయిన స్టేటస్లు పెట్టి నా వల్ల కాదు, పొద్దున్న చదువుదాంలే అంతే. ఇంకొకటే పొద్దున రోజు ఇదే భాగవతం. ఇలా చేస్తే తస్మాత్ జాగ్రత్త. మీరు నవ్వుకున్నారు, బాగుంది, కానీ దేవుడు వచ్చాడు అనుకోండి, వెళ్ళం మనం పరలోకం, వెళ్ళం. నేను చెప్పాలనుకున్న మాట, దావీదు అడిగాడు, మనం మేలు పొంది నిత్యము బ్రతికేవాడు ఎవడున్నాడు? ఎవరున్నారు చెప్పనా? ఆయన ఆజ్ఞలు పాటించి ఈ వాక్యమనే ధాన్యాన్ని రోజు పూజించినవాడు నిత్యము పరలోకంలో జీవిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 3వదిగా యోనా గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు ఓడ నాయకుడు అతని యొద్దకు వచ్చి, ఓయి నిద్రపోతా, నీకేం వచ్చింది? లేచి నీ దేవుణ్ణి ప్రార్థించము, మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించనేమో. యోనా ఒక ప్రవక్త, దేవుని చేత ఎన్నుకోబడ్డ ప్రవక్త.
యోనాను పిలిచి, యోనా, నువ్వు నినేవే పట్టణానికి వెళ్ళాలయ్యా అని అన్నాడు. అన్నప్పుడు, ఏంటి, నినేవే పట్టణానికి వెళ్ళాలా? అదేమన్నా మామూలు పట్టణమా? పైగా ఎల్లి నువ్వేమన్నా కొట్టెట్టుకోమంటున్నావా? సువార్త చెప్పమంటున్నావు. చంపేస్తారయ్యా. పర్లేదెళ్ళు. అయ్యా, ఇంకా నాకు పెళ్ళయిందో లేదో తెలియదు, ఒకవేళ పెళ్ళి అవ్వకపోతే అని ఉంటాడు. నాకు ఇంకా వివాహం అవ్వలేదయ్యా. పర్లేదెళ్ళు. పోనీ వివాహం అయ్యుంటే, నాకు వివాహం అయిందయ్యా, ఇంకా పిల్లలు. పర్లేదెళ్ళు. పోనీ పిల్లలుంటే, పర్లేదెళ్ళు. దేవుడు జవాబు ఇలాగే ఉంటుంది, ఒకటేసారి వెళ్ళు, అంతే వెళ్ళు. కానీ యోనా ఎక్కడికి బయలుదేరాడు? తర్కీస్ ప్రయాణం అయ్యాడు కదా. ఈ ప్రయాణమయ్యే క్రమంలో యోనా వాడెక్కాడు. ఏమెక్కాడు? వాడెక్కి నిద్రపోతున్నాడు. నిద్రపోతుండగా ఏమొచ్చింది వాడ మీదకి? తుఫాను వచ్చింది. తుఫాను వచ్చి మొత్తం అల్లకల్లోలంగా ఉండగా, మన రోడ్డు మీద ఇలా లైన్గా ఒక 10-15 చెట్లు ఉన్న చోట గట్టిగా గాలేసి వర్షం వస్తేనే మనకు భయం వేస్తుంది. సముద్రంలో అంత గాలి, ఆ ఓడ పైకి కిందకి అంటున్న సమయాల్లో ఎంత భయం వేయాలా? ఎలా నిద్ర పట్టిందంటారు యోనాకి? చక్కగా నిద్రపోతే అన్యులైన వారు వచ్చి పిలిచారు యోనాని. ఏమని? ఓ ఈ నిద్రపోతా, నీకెలా నిద్ర వస్తుందయ్యా? ఇక్కడ మనం వచ్చినం ఇక్కడుంది. మనం చావకుండునట్లు నీవు లేచి నీ దేవుడైన వారికి ప్రార్థన చెయ్యి. మనం నిత్యము బ్రతకాలంటే మూడవదిగా చేయాల్సింది ప్రార్థన. నేను చేశానండి పొద్దున్నే అంటారు చాలామంది. ఏమని? మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమించిన తండ్రి నీకు వందనాలు, రాత్రంతా మంచి నిద్రను దయచేశావు, ఈ ఉదయమంతా కాపాడండి, ప్రార్థనకి వెళ్తున్నాను, అయ్యగారికి చెప్పే వాక్యం నేను వినాలి, త్వరగా అయిపోతే ఇంటికి వచ్చేయాలి, క్షేమాన్ని కలుగచేయి, యేసు నామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. ఖచ్చితంగా ఇలా చేసే ప్రార్థనలు కూడా ఉంటాయి మనలో. ఇలాంటి ప్రార్థనలు దేవుడు వింటాడు గాని జవాబీడు, పట్టించుకోడు. యోనా చక్కగా నిద్రపోయాడు. చక్కగా డీప్ స్లీప్ వేసాడు గట్టిగా. తర్వాత ఆ ప్రజలొచ్చి, అన్యజనులొచ్చి, ఎంతసేపు పడుకుంటావు, నిద్రపోతా, లెగు అని అన్నాడు. ఏం జరుగుతుందని బయటకు వచ్చి చూస్తే అప్పుడు అర్థమైంది ఏం జరుగుతుంది. తుఫాను, ఉరుములు, మెరుపులు. ఒకటి అడుగుతాను మిమ్మల్ని, చెప్పండి. పాత నిబంధనలో యూదులను దేవుడు ఎన్నుకున్నాడు కదా. ఎవరిని ఎన్నుకున్నాడు? ఇశ్రాయేలు ప్రజలు ఎవరు కదా. యూదుల్ని అన్యజనులకు ఆశీర్వాదకరంగా చేశాడు కదా. ఇప్పుడు అన్యజనులు వచ్చి ఎవరిని లేపుతున్నారు? యోనా. చూడండి ఆయన స్థితి ఏమైపోయిందో. ప్రార్థన చేయకపోవడం వలన యూదుడైన ఆ యోనాకి మంచి ఆశీర్వాదం ఉంది. ఏంటి? ఆ యోధా మతంలో పుట్టి ఆశీర్వాద జనకుడిగా అనేక మందిని రక్షించాల్సిన యోనాని ఇప్పుడు ఒక అన్యుడొచ్చి లేపుతున్నాడు. కారణం ప్రార్థనకపోవడం వలన తన ఆత్మీయ స్థితి దిగజారిపోతుంది. తన ఆశీర్వాదమే తనకి శాపంగా మారుతుంది. ఇక్కడ కొన్ని వచనాలు, కొన్ని విషయాలు చెప్పక తప్పట్లేదు. ఏంటంటే, మొదటిగా ప్రార్థన చేయట్లేదు. ప్రార్థన చేయకపోవడం వల్ల ఏమొస్తుంది? నిద్ర వస్తుంది. ఏమొస్తుంది? నిద్ర. దేవుడు ఏం చెప్పాడు? మీరు శోధనల నుండి జయం పొందడానికి మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఇక్కడ మెలకువ లేకుండా నిద్రపోతున్నాడు. ఎవరు? యోనా. ఎప్పుడైతే దేవుని దగ్గర నుండి దూరం అవ్వాలి అనే ఆలోచన వచ్చిందో వెంటనే నిద్ర వచ్చింది. ఇది మొదటిది. రెండవదిగా, ప్రార్థన అంటే ఏంటి? దేవునితో మాట్లాడడం కదా. మాట్లాడలేకపోతున్నాడు దేవుడితో. ఎప్పుడైతే దేవుని దగ్గర నుండి దూరం అవ్వాలి అనే ఆలోచన వచ్చిందో, ఎప్పుడైతే ఈ వారం వెళ్ళక్కర్లేదులే, వచ్చే వారం సన్నిధి కదా అప్పుడు వెళ్దాంలే అనే ఆలోచన ఎప్పుడొచ్చిందో, ఒక్కసారి నీకు ఆలోచన వచ్చిందంటే ఆత్మీయంగా నిద్రపోతాం. రెండవదిగా, దేవునితో మనం మాట్లాడలేం. గాఢంగా నిద్రపోయాడు, అంటే ఆత్మీయంగా దిగజారిపోయాడు. మూడవదిగా, ఆయన ప్రవక్త కదా. ప్రవక్త అంటే ఎవరితో మాట్లాడేవాడు? దేవుడు, ప్రవక్త ఇద్దరూ కలిసి ముఖాముఖిగా మాట్లాడుకునేవాళ్ళు కదా. ఇక్కడ దేవుడు మాట్లాడేవాడు కాస్త క్రియల రూపంలో చూపిస్తున్నాడు. ఏంటి? ఉరుములు, మెరుపులుని. అర్థమైందని నేను చెప్పాలనుకున్నమాట. స్వయంగా దేవుడు వచ్చి యోనా నువ్వు వెళ్ళు అని అన్న దేవుడు
ఇప్పుడు మాట్లాడలా, ఇక చేతలే అన్నట్టు క్రియల్లో చూపిస్తున్నాడు. చూడండి, ఆత్మీయ స్థితిలో దిగజారడం ప్రారంభించగానే దేవుడితో మాట్లాడే ఆ యొక్క ఏమంటారు దాన్ని, అనుభవం కోల్పోయాడు. దేవుడితో మాట్లాడే అనుభవం కోల్పోయాడు యోనా. ప్రవక్త అయ్యుండి దేవుడే స్వయంగా మాట్లాడాలి, కానీ దేవుడు మాట్లాడకుండా తన నోరుని కట్టేసుకొని క్రియల రూపంగా మాట్లాడుతున్నాడు. చేప మాటన్నది, యోనా వినలే. పైగా 7వ వచనం నుండి 10వ వచనం చూస్తే చదువుదాం చూడండి. అంతలో వాడవారు ఎవనిని బట్టి ఎంత కీడు మనకు సంభవించినదో తెలియటకై మనము చీట్లు వేయటము రండని ఒకరితో ఒకరు చెప్పుకొని చీట్లు వేయగా చీటి యోనా మీదకి వచ్చెను. కాబట్టి వారు అతను చూచి, ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించనో, నీ వ్యాపారం ఏమిటో, నీవెక్కడి నుండి వచ్చితవో, నీ దేశమేదో, నీ జనమేదో, ఈ సంగతి అంతా మాకు తెలియజేయమనగా అతడు వారితో ఇట్లనెను, నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికి సృష్టికర్తైన ఆకాశమందుండు దేవుడనై ఉన్న యెహోవాయందు నేను భయభక్తులు గలవాడిని. తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోతున్నట్లు అతడు ఆ మనుషులకు తెలియచేసి యుండెను గనుక వారు ఆ సంగతి తెలుసుకొని మరింత భయపడి నీవు చేసిన పని ఏమిటని అడిగిరి. ఇక్కడ నేను చెప్పాలనుకున్న మాట, యోనా చెప్తున్నాడు, సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని? నేను దేవుని యందు భయభక్తులు కలవాడిని, కానీ దేవుడు నన్ను చేయమన్న పని నేను చెయ్యట్లా. సాక్ష్యం కోల్పోయాడు. అన్యజనుల ఎదుట సాక్ష్యం కోల్పోయాడు. మనం కూడా అంతే. ఎప్పుడైతే మనం పరలోకంలో బ్రతకాలి అని ఒక తీర్మానం తీసుకుని బాప్తీసం తీసుకుని ఈ లోకంలో కలిసిపోవడానికి దేవుని నుండి దూరం అవుతామో, ఈ లోకంలో మనకున్న సాక్ష్యాన్ని కోల్పోయి మనం అందరి చేత విసర్జింపబడమే కాదు, నవ్వుల పాలైపోతాం. అప్పుడు అలా బతికిందిరా, ఏడు మేలు దేవుడేడి అని అడుగుతారు. కాని యోనా అలా చేయకుండా ఉన్నట్లయితే అన్యజనుల దగ్గరికి వచ్చి హెబ్రీయుడైన ఆ యోనా అన్యజనులతో నిద్రపోతా అని అనిపించుకోగలడా? మీ ఇంట్లో మీ నాన్నగారో మీ అమ్మగారో నిద్రపోతా అంటే ఎంత బాధ వచ్చేద్ది మనకి. బయటోడొచ్చి అన్నాడు నిద్రపోతా అని, ఇంకెంత. బస్సులో వెళ్తున్నారు, టికెట్ తీసుకున్నారు, యానంలో దిగలేదు, కండక్టర్ వచ్చి నిద్రపోతా లే అన్నాడు అనుకో, దిగడం తర్వాత సంగత ఎంత కోపం వచ్చేద్ది మనకి. ఒకటి నిద్రలో లేపాడని, రెండవది మనల్ని నిద్రపోతా. ఎవడరా నిద్రపోతూ? నువ్వు నిద్రపోతు, మీ అమ్మ నిద్రపోతు, మీ నాన్న నిద్రపోతు అనరా. కానీ చూడండి, యోనాని అలా అన్నప్పుడు ఏం చేయాలో అర్థం అవ్వలే యోనాకి. మౌనం అయిపోయాడు. కారణం దేవుని మాటకు విధేయత చూపలా, లోబడలా. అందుచేతనే దేవుని దగ్గర నుండి దూరం అయిపోవడానికి ఇష్టపడ్డాడు. ప్రార్థన చేయలేకపోయాడు. ఆత్మీయంగా దిగజారడం ప్రారంభమయ్యాడు. చేప మింగేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడో తెలియలా. ప్రభువా నేను నరకానిగానే వచ్చానేంటి బాబా అని అడుగుతున్నాడు దేవుణ్ణి. ఇటువంటి పరిస్థితుల్లో మరలా యోనాని చేప పట్టుకెళ్ళి ఎక్కడికెక్కింది? నినేవే పట్టణానికి ఎక్కింది. అక్కడ కూడా ఇష్టపూర్వకంగా ఏం సువార్త చేయలేదు. కానీ తర్వాత నేర్చుకుందాం. నేను చెప్పాలనుకున్న మాట, మనం నిత్యము బ్రతకాలంటే, మనం చావకుండా దేవుడు మనలను కనికరించాలంటే మనం ప్రార్థన చేయాలి. అక్కడ చదివాం కదా 6వ వచనం. అప్పుడు ఓడ నాయకుడు అతని యొద్దకు వచ్చి, ఓయి నిద్రపోతా, నీకేం వచ్చిందయ్యా? లేచి నీ దేవునికి ప్రార్థించు, మనం చావకుండా ఆ దేవుని యందు కనికరం పొందుదమేమో. మనం చావకుండా ఈ లోకపరంగా మాట్లాడట్లా, ఆధ్యాత్మికంగా మనం పరలోకంలో నిత్యము బ్రతకాలంటే, అక్కడ చావకుండా మనం నరకానికి వెళ్ళిపోకుండా పరలోకంలో నిత్యము బ్రతకాలంటే మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. జార్జ్ ముల్లర్ అనే వ్యక్తి గొప్ప సేవ చేసి చనిపోయాడు. ఆయన ఇంచుమించు 1800 1900 ఆ సంవత్సరంలో, 18th 19th సెంచరీ. అటువంటి సమయాల్లో ఆయనకు ఒక అలవాటు ఉంది, డైరీ రాసుకునే అలవాటు. ఏంటి చెప్పండి? డైరీలో ఏం రాస్తారు? ఆ రోజువారీ కార్యక్రమాలు ఎలా జరిగాయి ఏంటి అని. అతను అలాగే రాసి చనిపోయాడు. అతనికి ఒక కూతురు ఉంది. ఆ కూతురు వాళ్ళ నాన్నగారిని జ్ఞాపకం చేసుకోవడం కోసం ఆ ఇంటిలో వెతుకులాట చేసినప్పుడు డైరీ దొరికింది. ఆ డైరీలో కొన్ని అంశాలు రాశాడు ఆయన. ఆ అంశాలని లెక్క పెడితేనంట
10,000 ప్రార్థనలకు దేవుడు జవాబిచ్చినట్టుగా రాశాడంట. ఎన్ని ప్రార్థనలకు? మరి నీ నా ప్రార్థనకు ఎప్పుడైనా అలా జవాబిచ్చాడా? ఇవ్వట్లేదంటే కారణం నీవు నేను దేవుని ఆజ్ఞకు లోబడట్లా. ఈ వాక్యమనే ధాన్యాన్ని మనం భుజించట్లా. ప్రార్థన చేయలేకపోతున్నాం. ఈ 3 చేయలేని నీవు నీ నా ప్రార్థనకి ఎలా వస్తుంది జవాబు? ఒక చోట ఉంటుంది బైబిల్లో, క్రైస్తవుల్ని సిగ్గుపరచడానికంట దేవుడు అన్యజనుల్ని ఏర్పరచుకునంట వాళ్ళని దీవిస్తంట. మనం సిగ్గుపడ్డానికి మనం దేవుని మాట వినట్లేదని చెప్పంట దేవుడు అన్యజనుల్ని ఆశీర్వదించడం మొదలు పెడతాడంట. అదే కదా పాత నిబంధనలు కొత్త నిబంధనలో జరిగేది. యూదులందరినీ పక్కనకి గెంటేసి ఆయన అన్యజనుల్ని లేవనెత్తి పౌలును, పేతురును, స్టెఫెన్ను ఇలాంటి వారందరినీ ఏర్పరుచుకొని సంఘాన్ని స్థాపించలేదా? మన జీవితంలో కూడా అదే జరుగుతుంది చాలాసార్లు. ఆయన ఆజ్ఞ పాటించకుండా, వాక్యాన్ని మనం చదవకుండా, ప్రార్థన చేయకుండా మనం జీవితం ప్రారంభించినప్పుడు మన జీవితం కూడా అలానే అయిపోతుంది. పరలోకం వెళ్ళలేం. ఇప్పుడు ఆలోచించండి. ప్రారంభంలో నేను ప్రారంభించినప్పుడు వాక్యాన్ని చదివాను కదా, నేను మీకోసం స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నానని. అప్పుడు మనలో ఒక ఆలోచన వచ్చింది, దేవుడు నా కోసం స్థలం సిద్ధపరుస్తున్నాడు, నేను వెళ్ళిపోతానని. ఇప్పుడు ఈ 3 అంశాలు నేర్చుకున్నారు కదా, ఎంతమంది వెళ్తారు? చేతులు ఎత్తమని నేను అడగను. కానీ మీ మనస్సాక్షి ఎక్కడికి వెళ్తావు అని అడిగిందనుకో, ఇదే చివరి అవకాశం ప్రార్థించడానికి. మరొకసారి మీరు వినరు. దేవుడు పదే పదే మాట్లాడు. యోనా జీవితంలో ఒకసారి మాట్లాడాడు, వినలేదు, మీదకి తుఫానులు పంపించాడు. మన మీద కంటే ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఆయన ఆజ్ఞలను పాటించమని. ఆయన ప్రధానంగా చెప్పేది నన్ను ప్రేమించండి, దేవుణ్ణి ప్రేమించండి, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. ఇది మొదటి ఆజ్ఞ అయితే, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. ఈ 2 పనులు చెయ్యి, ఆటోమేటిక్గా నువ్వు దేవునికి దగ్గరగా జీవించడం ప్రారంభిస్తావు. ఇవి చేయకుండా మనం ఇవేమీ లేకుండా పరలోకం వెళ్ళిపోతామంటే అది అసాధ్యం, జరగనే జరగదు. భ్రమలో బ్రతకొద్దు. మనం భ్రమలో అస్సలు బ్రతకొద్దు. మనకు తెలుసు ఏం జరుగుతుందో, ఎలా బ్రతికితే ఏం జరుగుతుందో మనకు తెలుసు. ఆయన A to Z మనకు రాసి పెట్టేశాడు. మనకి ఏదైతే అవసరమో అది ఇందులో పెట్టాడు కదా, మరి చదవడానికి ఏం? మన శరీరానికి బలం రావడం కోసం జింకోవిట్ టాబ్లెట్లు వేసుకుంటున్నాం. మన జీవితంలో, రోజువారీ జీవితంలో మనకు ఎదురయ్యే శోధనని యందు జయం పొందడానికి సామెతల గ్రంథం రాయించాడు ఆయన. ఫీవర్ వచ్చినప్పుడు డోలో 650 వేసుకుంటున్నాం ఆ జ్వరం తగ్గిపోవడానికి. మనకి బాధలు కలిగినప్పుడు మనం ఎలా ఆ బాధల నుండి విజయం పొందాలో అని చెప్పి యోబు గ్రంథాన్ని రాయించాడు ఆయన. ఇలాంటి వ్యాధులు సంభవించినప్పుడు లోకంలో ఎలాగైతే మాత్రలు టాబ్లెట్స్ ఉన్నాయో, మనకు ఎదురయ్యే ఆత్మీయంగా ఎదురయ్యే పోరాటములు కూడా ఇందులో టాబ్లెట్స్ ఉన్నాయి. ఇవి మనం వేసుకొని ఈ ఆహారాన్ని భుజించగలిగితే ఖచ్చితంగా మనం పరలోకం వెళ్తాం. మిమ్మల్ని ప్రశ్నతో ప్రార్థనలోకి తీసుకెళ్తా. బాప్తీసం నేను పొందుకున్నానండి అన్నవాళ్ళు చేయి పైకెత్తండి. అన్యజనుల పట్ల కాస్త కోస్త కనికరం గుర్తాడు. ఇశ్రాయేలు ప్రజల మాటలా 38 సంవత్సరాలు అరణ్యంలో గిరగిరగిర తిరిగారు. 2 సంవత్సరాలు కూడా ఉంది, కానీ 38 సంవత్సరాల శిక్ష వాళ్ళకి. దేవుడు తెలిసుండు కూడా వాళ్ళు వంకర టెంకర మార్గాల్లో తిరిగారు కాబట్టి దేవుని శిక్ష వారి మీదకి అమితముగా వచ్చింది. జాగ్రత్త, నీ నా మీదకి శిక్ష వచ్చే సమయం దగ్గరగా ఉంది. అమ్మయ్య పర్లేదు, నేను బాప్తీసం తీసుకోలేదు. తస్మాత్ జాగ్రత్త. ఒకవేళ ఆయన వచ్చేస్తే బాప్తీసం తీసుకున్న వారికి ఎటువంటి శిక్ష పడుతుందో, బాప్తీసం తీసుకోలేని నీకు వాక్యం ఎరిగి ఉండ కూడా, నిజదేవుడు ఎరిగి ఉండ కూడా నీవు ఆయన్ని దూరం పెట్టావు కదా, నీకు ఇంకా శిక్ష ఎక్కువ ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. బాప్తీసం తీసుకోలేని వారు బాప్తీసం తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు బాప్తీసం తీసుకుని ఎలా జీవించాలి అనే ప్రశ్న ఉంటే ఆయన ఆజ్ఞను పాటించాలి,
ఈ వాక్యం అనే ధాన్యాన్ని భుజించాలి, ప్రార్థన చేయాలి. సింపుల్. బాప్తీసం తీసుకున్న వారు పరీక్షించుకుందాం మనల్ని మనం. మనలో ఈ 3 లక్షణాలు ఉన్నాయా? మనం ప్రార్థించేవారిగా, ఈ వాక్యమనే ఆహారాన్ని భుజించేవారిగా, ఆయన ఆజ్ఞలను పాటించేవారిగా మనం లేకపోతే మనం తీసుకున్న మన బాప్తీసం టికెట్ మనల్ని నరకానికి తీసుకెళ్తుంది. మీరు యానం వెళ్ళాలని టికెట్ తీసుకున్నారు, అది అమలాపురం వెళ్తుంది, ఏం చేస్తారు? మీరు ఎక్కిన బస్సు కరెక్టే, మీరు ఎక్కిన బస్సు అమలాపురం మురమల్ యానమే వెళ్ళాలి, కానీ అది అమలాపురం వెళ్తుంది, ఏం చేస్తారు? దిగిపోతారా? తిడతారా కండక్టర్ని? పిచ్చిగానే ఎక్కిందా, అమలాపురం అని యానం అని బోర్డు ఇట్టి అమలాపురం తీసుకెళ్తున్నాం ఏంటని అండా? మనల్ని కూడా అంతే. పరలోకం వచ్చేస్తానని చెప్పి బాప్తీసం తీసుకొని నరకానికి వెళ్ళిపోవడం కోసం నువ్వు పాటలు పడుతున్నావు, జాగ్రత్త అని తిడతాడు ఆయన మనల్ని. యోనా మీదకి ఎలాగైతే ఆ సుడిగుండాల వర్షాలు ఉరుములు వచ్చాయో, దేవుణ్ణి ఎరిగిన మన మీద కూడా అటువంటి శిక్షలే వస్తాయి. అటువంటి శిక్షలు వచ్చినప్పుడు మనం తప్పించుకునే ఏకైక మార్గం దేవుని ఆజ్ఞలను పాటించి, వాక్యమనే ధాన్యాన్ని మనం భుజించి ప్రార్థిస్తే చాలు. ప్రార్థించిన వెంటనే ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడు. మరి ప్రార్థన చేద్దామా? మోకరించండి, దేవుని సహాయాన్ని కోరండి. సింపుల్గా లైట్గా తీసుకోకండి ఏ విషయాన్ని. దేవుని దగ్గర ఏది లైట్గా తీసుకోవడానికి మనం సరిపోం. ఆయన దేన్ని ఎలా ట్రీట్ చేస్తాడో మనకు తెలియదు. దేవునికి ఇష్టమైన వారిగా మనం ఏర్పరచబడి ఆయన నుండి దూరం అయిపోతుంటే, అలనాడు ఆదాము హవ్వ విషయంలో ఆయన ఎంతో కఠినంగా ప్రవర్తించాడు, బయటికి గెంటేశాడు. నీ నా ముఖం చూడ్డాయన, మా తల్లిగారు మా తండ్రి గారు గత 25 సంవత్సరాల నుండి క్రైస్తవులండి అని పరలోకం గేటు దగ్గర చెప్తే ప్రయోజనం ఉండదు. ఎంతో ఇష్టంతో ఆదాము హవ్వని ఆయన తన చేతులతో చేసుకుని బయటికి గెంటేశాడు. నీవు నేను అయినా అంతే. అలా జరగకూడదంటే ప్రార్థనాపూర్వకంగా ఆయన ఆజ్ఞలను పాటించి, వాక్యమనే ధాన్యాన్ని మనం భుజించి మనం ప్రార్థించుకోగలిగితే ఆయన శిక్షించేవాడైనప్పటికీ నీ ప్రేమ చూపి క్షమించేవాడు. చిన్న ప్రార్థన చేయండి, ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన. మమ్మల్ని అతిమికిలిగా ప్రేమించిన మా తండ్రి, నీ ఉన్నతమైన నామానికి వందనాలు. వాక్యము ద్వారా మమ్మల్ని మరొకసారి సరిచేసిన దేవానికి వందనాలు. ప్రభువా, బాప్తీసము మారు మనసు యొక్క ప్రాముఖ్యత మాకు అర్థమవుతుంది. నీ ఆజ్ఞలను పాటించకుండా, నీ వాక్యాన్ని మేము పూజించకుండా, ప్రార్థించకుండా ఎంత బ్రతికినా అది వ్యర్థమే. ప్రభువా, ఈ రోజు నుంచి నీకు ఇష్టమైన బిడ్డలుగా మారి, నీకు ఇష్టమైన వారిగా బ్రతికి, కీర్తనకారుడు వేసిన ప్రశ్న, ఎవడైనా నిత్యము మేలు పొంది బ్రతకగలడా అనే ప్రశ్నకు, అవును, నేను నిత్యము మేలు పొంది బ్రతకగలను, నేను నిజమైన క్రైస్తవుణ్ణి, నేను ఆయన ఆజ్ఞలు పాటిస్తాను, ప్రార్థిస్తాను, వాక్యాన్ని చదువుతాను అని జవాబు చెప్పేవారిగా మమ్మలను తయారు చేసి, నీకు ఇష్టమైన వారిగా మమ్మల్ని మార్చమని యేసు నామమున అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.